నేటి ధ్యానం కొరకు 137, 138 దావీదు సంకీర్తనలను ధ్యానం చేద్దాం. 137వ సంకీర్తన ఒక చారిత్రాత్మకమైనటువంటి కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారో తెలీదు గాని జరిగిన సందర్భం చాలా విశిష్టత కలిగినది. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో ఈ సంగతులు మనకి తారసపడతాయి. ఈ సందర్భం ఏంటి అనంటే, బబులోను సామ్రాజ్యం యూదాను ఓడించి యెరూషలేము ఆలయాన్ని నాశనం చేసి అక్కడున్నటువంటి ప్రజలను చెరగా తీసుకుని పోయారు. ఆ స్థలం పూర్తిగా విగ్రహ పూజలు చేసేవారి చేతులకు వెళ్ళిపోయింది. ఎంతో ఆనందంగా క్రమమైన రీతిలో మందిరానికి వెళుతూ దైవ భయము, దైవ భక్తి కలిగి ఉండేటువంటి దేవుని ప్రజలు శత్రు చేతిలోనికి వెళ్ళిపోయి ఘోరమైనటువంటి బానిసత్వపు బ్రతకడం ప్రారంభించారు. అందుకే వాళ్ళకి ఏడుపు వస్తుంది. అయ్యో, మేము దేవుని సన్నిధికి దూరం అయిపోయాం. యెరూషలేము కూలగొట్టబడింది, మందిరాన్ని నాశనం చేసేశారు. దేవుని ఆరాధించుకునే అవకాశం లేకుండా, ప్రభును గుర్చిన పాటలు పాడకుండా దౌర్భాగ్యమైన స్థితిని మాకు వీళ్ళు ఇచ్చారు అని బహుగా వేదన పడి ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ బబులోను ప్రజలు వీళ్ళ దగ్గరికి వచ్చి పాటలు పాడండి అంటున్నారు. ఏడ్చేవాడి దగ్గరికి వచ్చి ఏడిస్తే బాగుంటుంది, ఇంకా బాగా ఏడు అని ప్రోత్సహించినా బాగుంటుంది, నీకెంత కష్టం వచ్చింది అని చెప్పి మాటలు అంటుంటే ఇంకా బాగా ఏడ్చి వారి యొక్క బాధను వెళ్ళబుచ్చుకుంటారు. కానీ ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఆనందంగా పాటలు పాడమంటే ఎలా పాటలు పాడగలుగుతారు? దుఃఖంలో వాస్తవానికి పాటలు వస్తాయా? పాడగలరా? వీళ్ళు పాడమన్న పాటలు దుఃఖ సంబంధమైనవి అయితే బాగుంటుంది, కానీ వారు అంటున్నారు ఉల్లాసం కలిగిన పాటలు పాడండి, ఉత్సాహం కలిగిన పాటలు పాడండి, మాకు ఆనందం కలిగించే పాటలు పాడండి. ఒరే, మేము ఏడుతుంటే మాలో ఆనందమే లేదని, మేము సర్వం కోల్పోయి సమస్తాన్ని పోగొట్టుకుని మా దేవుని మందిరం మా కళ్ళ ముందే పాడైపోతే చూసి ఏమి చేయలేక చేతకాని వారి వల్ల ఉండిపోయామని ఏడుస్తుంటే ఇప్పుడు మీకు ఆనందంగా పాటలు కావాలా అన్నట్లుందా పరిస్థితి? ఎలా పాటలు పాడుతారు? వీళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాయిద్యాలన్నీ కూడా ఆ ఏటి ఒడ్డును పెట్టేశారు, నిరవంజి అనే చెట్టుకి తగిలించేశారు. ఎందుకంటే బానిసత్వ బ్రతుకులో మన బతుకు పాటలు ఎక్కడ దొరుకుతాయి? పాటలు పాడే అవకాశం ఏముంది? ఒకవేళ పాటలు పాడదాం అని అంటే మనం బానిసలుగా కొనుక్కోబడ్డాం. ఆ పాటలకి వాళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఇంకా పాటలు పాడే పరిస్థితి లేదు, ఇంకా మన బతుకు అయిపోయింది, ఇక మళ్ళా తిరిగి వస్తామనే ఆలోచన లేదు. ఎందుకంటే బానిసత్వం పరిస్థితుల్లో నుంచి బయటకు రావడానికి ఎట్టి ఛాన్స్ ఉండదు, ఇంకంతే, అక్కడే చావాలి. అది అక్కడ ఉన్న సిచ్యువేషన్. ఇలాంటి టైంలో పాటలు పాడమంటే వాళ్ళకి ఏమి అర్థం కాక, అన్యుల దేశంలో మేము ఎట్లు పాటలు పాడగలుగుతాము? క్రూరత్వం కలిగినటువంటి మనస్తత్వంతో మమ్మల్ని బాధించేటువంటి మీ దగ్గర మేము ఎలా పాటలు పాడగలుగుతాం?
అని వారు బాధపడుతూ, యెరూషలేమా, నిన్ను కనుక ఒకవేళ మేము మరిచిపోయి ఉంటే ఇది బాధగా మాకు ఉండకపోతుంది, కానీ మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాము, నిన్ను కోరుకుంటున్నాం అంటున్నారు వారు. వారట గొంతుకి ఎండిపోతుందట, వారి హృదయం వేదనతో నిండిపోయిందంట. చెప్పసఖ్యము కాని దుఃఖము వారిని బాధిస్తూ ఉంది. వారేమో మానసికమైన ఉల్లాసాన్ని కోరుతుంటే వేదన 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 వీళ్ళ హృదయం నిండా ఉండిపోతే ఎలాగ పాడగలుగుతారు? న్యాయాధిపతుల గ్రంథంలో 23-25 వచనాలు గనుక మనం చదివితే అక్కడ సంసోను గురించినటువంటి ఒక చారిత్ర కనబడుతుంది. ఏంటి అనంటే, సంసోను దాగోన్ అనేటువంటి దేవత గుళ్ళో బలి కొరకు సిద్ధపరిచారు వారు. వారు సంసోను కొరకు ఒక పండగ పెట్టారట. ఎందుకంటే శత్రువైన సంసోను మాకు దొరికాడు, వీడిని బలి చేస్తున్నాము, కాబట్టి మా దేవత మమ్మల్ని మెచ్చుకుంటుంది, ఆనందిస్తుంది అని ఉద్దేశం కలిగి సంసోనుని హేళన చేస్తూ పరిహాసమాడుతూ ఉన్నారు. నువ్వేదో మమ్మల్ని చేయాలని ప్రయత్నం చేశావు, మమ్మలను చాలా మందిని చంపేశావు, మా పొలాలను పాడు చేసావు, మా దేశాన్ని నాశనం చేసావు, నువ్వు మాకు దొరికేవరా అని హేళన చేస్తున్నారు. గానుగా తిప్పుతున్నాడు ఎద్దులాగా. అప్పటికే 2 కళ్ళు పీకేశారు అతనికి. చాలా ఘోరమైన దుస్థితిలో ఉన్నాడు. వారేం చేస్తున్నారు? నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, హేళన చేస్తున్నారు, పరిహాసమాడుతున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళు ఆనందించాలి. నువ్వు ఎలాగుంటే మాకెందుకు, నువ్వు ఏడుస్తున్నావా, సచ్చే స్థితిలో ఉన్నావా, కదలకుండా మెదలకుండా ఉన్నావా, మాకు అనవసరం, మాకు మాత్రం మీ వలన ఆనందం కావాలంతే. మీరు పాటలు పాడుతుంటే మేము డ్యాన్స్ చేస్తాం, మీరు పాటలు పాడుతుంటే మేము ఉల్లాసాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాం, పాడండి అంటున్నారు. ఎలా పాడుతారండి? ఎలా పాడగలుగుతారు? వాళ్ళ నోటంటే ఎలా పాట వస్తుంది? శత్రువులు పెట్టే బాధకు వేదనగా ఉంటే, ఇలాగ టార్చర్ చేస్తుంటే ఇంకెలాగుంటుంది చూడండి. వారి హృదయం వేదనతో నింపబడి ఉంది. వారి ప్రజలందరూ కూడా సమూల నాశనము అయిపోయారు. వారు ఇలాగ మాట్లాడుకుంటున్నారు, అయ్యా దేవా, ఏదేమో జనులు చేసింది ఒకసారి జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకం తెచ్చుకొను. దానిని నాశనం చేసేశారు వీళ్ళు, జ్ఞాపకం తెచ్చుకో ప్రభు అంటున్నారు. యాకోబు అన్నైన యాషాబు సంతానం వారు యూదులకు దాయాదులుగా ఉన్నారు. బబులోను వారికి వ్యతిరేకంగా ఇశ్రాయేలు వారికి సహాయపడవలసింది పోయి ఇశ్రాయేలు వాటికి వారు సంతోషిస్తున్నారు. అర్థమవుతుందా? ఎదోము అంటే యాషాబు సంతానపు వారు. ఇశ్రాయేలీలు యోధా జనాంగము శత్రు చేతిలో పడిపోయినట్టే బాధపడడానికి బదులుగా సంతోషిస్తున్నారట. అంటే అన్నదమ్ముల బిడ్డలు బాధల్లో ఉంటే వీళ్ళకి సంతోషం. ఎంత దుర్మార్గమో చూడండి, ఎంత చాండాలమైన ఆ పరిస్థితితో చూడండి. కొద్దిమంది నేటి దినాల్లో అన్నదమ్ములకు పడటం లేదు, వాళ్ళ పిల్లలకు పడటం లేదు, అన్నదమ్ములు కలిసి ఉండటం లేదు. ఇది అలాంటి చరిత్రే. అందుకని వాళ్ళు బాధపడుతుంటేనట సంతోషిస్తున్నారట. అంటే అన్న కుటుంబం, తమ్ముడుల కుటుంబాలు బాధల్లో ఉంటే నీకు సంతోషమా? వెళ్ళి పరామర్శించాలి కదా, ఓదార్చాలి కదా, ధైర్యం చెప్పాలి కదా, నేనున్నానని భరోసా వారికి చూపించాలి కదా. అంటే మీ తమ్ముడు కానీ మీ అన్ని అంటే కానీ నీకు ఇష్టం లేదా? వాళ్ళు నీ పట్ల కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు,
వారికి నీకు మాట లేకపోవచ్చు, సత్యత్వ బ్రతుకు కలిగి ఉండవచ్చు, నీ నాశనాన్ని కోరి ఉండవచ్చు. అయితే ఏమైతుంది? సహోదరులను ప్రేమించాలి కదా. 133వ కీర్తన అంతా కూడా ఏం చెప్తున్నాడు దేవుడు? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దైవజనుడైనటువంటి యాజకుడైన అహరోను తల మీద అది తైలాన్ని పూస్తేనట, ఆ తల మీద నుంచి అలాగున గడ్డం మీదుగా కారి అంగీలు దిగజారిన అంగీలు అంచు వరకు దిగజారిన అద్భుతమైన తైలపు పరిమాణపు వాసన కలిగి ఉందట. ఆ సువాసన యాజకుడు వెళ్తుంటే ఆ ప్రాంతం అంతా సువాసన, అంత అద్భుతమైనటువంటి సువాసన వచ్చేస్తుంది ఆ తైలం. అలాగ ఐక్యత కలిగి ఉంటే సువాసన అనబడినటువంటి ఐక్యతలో ఉన్న ఆనందము వెదజల్లబడుతుంటుంది. అనేక మంది చూడగలుగుతారు. దేవుని మందిరానికి వస్తావు, దేవుని బిడ్డగా ప్రకటించబడుతావు, దేవుల్లో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, భక్తి చేస్తున్నాను అంటావు, కానీ నీ సహోదరులను ప్రేమించలేని మనసు నీకు ఉంటే నువ్వు దౌర్భాగ్యమైన వ్యక్తివి. నీ సహోదరుని ప్రేమించలేకపోతే యేసుక్రీస్తుని ఎలాగో ప్రేమిస్తావు నువ్వు? నీ కంటికి కనిపించే సహోదరునే ప్రేమించలేని నీవు కనిపించని, కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమించగలిగే మనసు నీకు ఉంది అనంటే ఎలాగ నమ్మగలుగుతాం? అచ్చచ్చ, ఎంత అన్యాయం చేశారండి, ఎంత మోసం చేశారండి, ఎంత దుర్మార్గం చేశారండి. అమ్మో, నా సహోదరుణ్ణి, నా సహోదరుడి అనే మాట కూడా నా నోటంట రాని, నాడు ఎప్పుడో నా దృష్టిలో చచ్చిపోయాడు. అలాగనుకుంటే దేవుని ఎంత బాధ పెట్టావు, ఈ రోజుకి ఎంత బాధ పెడుతున్నావు. నీవు చేస్తున్న పాపం, అపరాధం, దేవుని గాయాలు రేపుతూనే ఉంటే, ప్రభువా నన్ను మన్నించు అనే ప్రతి పర్యాయము ఆయన నిన్ను మన్నించుచుండగా మరి నువ్వెందుకు అట్టి ప్రేమను, క్రీస్తు ప్రేమను కనపరచలేకపోతూ ఉన్నావు? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. నిన్ను క్షమిస్తున్న యేసయ్య ప్రేమను నీలో కనబడని. వీళ్ళు ఇంత బాధ పెడుతుంటే, బాధలో ఏడుపులో పాటలు పాడమంటే వాళ్ళు ఎలా పాడాలి అని అంటూ పాడుతున్నారు. ఏమని పాడుతున్నారు? నీ పసి పిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఆధ్యాత్మికమైన సత్యాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, బండ క్రీస్తుకు సాదృశ్యమై ఉంది. ఈ పిల్లలు వీళ్ళ వల్ల తిరుగుబాటు స్వభావం, మూర్ఖ స్వభావం, వ్యతిరేకమైన స్వభావాన్ని కలిగి ఉన్నారు. అందుకనే మీ పిల్లలు క్రీస్తు అనే బండకేసి కొట్టండి, అప్పుడు మీరు మీ బతుకులు బాగుపడతాయి అని చెప్పకనే వాళ్ళు చెప్పేశారు. ఈరోజు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నాశనమైపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేయవలసినటువంటి కార్యాలను తప్పక జరిగించు. మరి దేవుని భక్తిలో పెంచుట కొరకు, నీ బిడ్డల కొరకు నీకు ఆశ, తాపత్రయము కలిగి ఉన్నావా? లేకపోతే ఈ రోజు నుంచి ప్రభువులో నీ బిడ్డలను పెంచటానికై ప్రయత్నం చెయ్యి. 138వ సంకీర్తనలో ఈ కీర్తన దావీదు రాశారు. దావీదు అనుభవము ఎంతో ఇష్టం నాకు. ఎందుకనంటే తన ఆత్మ సంబంధమైనటువంటి మనసు ఎప్పుడు దేవుని కోరుకుంటూ ఉండేది. ప్రతి నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయన్ని గణపరుస్తూ ఉండేటువంటి వాడు. దావీదుకు ఉండేటువంటి దేవుని పట్ల మనసు మరెవ్వరికి మనము చూడలేము. అంత గొప్ప మనసు దావీదుది. మరి నీ మనసు ఎలాగుంది? దేవునితో పెనవేసుకుంటుందా? స్నేహితులతో పెనవేసుకుంటుందా? నువ్వు ప్రేమించే వారితో పెనవేసుకుంటుందా? నీ అని అనుకునే వారితో పెనవేసుకుంటుందా? నీకు దూరంగా ఉన్న వారి మీద పెనవేసుకుంటుందా? లేదు దేవుని మీద మనసు కలిగి నువ్వు ఉన్నావా? ఒకసారి నేను నీవే ఈ ఉదయకాలమందు పరీక్షించుకో. దావీదంటాడు, నేను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను. ఇంకా అంటున్నాడు, దేవతల ముందు కూడా దేవుణ్ణి కనపరుస్తాడట. ఎవరుంటే నాకేంటి, ఎలాంటి పరిస్థితులుంటే నాకేంటి, వారు దేవతలైనా దెయ్యాలైనా ఎలాంటి ప్రజలున్నా నేను దేవుని స్తుతించడం మర్చిపోను. మీకు ఒక పెద్ద విషయం చెప్తాను. మన కళ్ళ ముందు లేకపోతే మనం ఉండేటువంటి పరిస్థితుల్లో
కొంతమంది వేరే వాళ్ళు ఉంటే దేవుని గురించి పాట, దేవుని గురించి మాట రానీరు. ఒకవేళ సెల్ ఫోన్లో దేవుని గురించి పాటలు పెడితే ఎవరైనా ఫోన్ చేస్తే రింగ్ అవుతుంటే అది దేవుని పాట అవుతే టప్పని కట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ నేను క్రైస్తవుని, క్రైస్తవురాలని తెలిసిపోద్దని ఫీలింగ్. ఎంత సిగ్గుసేటు! లోకస్తుడు కథలని మెదలని వాటిని పూజించి ఆరాధించేటువంటి వారే ధైర్యంగా వారి పాటలు పెడుతుంటే, సర్వశక్తుడైన దేవుని బిడ్డగా ఉన్న నీవు ఆయన గురించి ప్రకటించేయటానికి భయపడతావెందుకు? అలాగూ నాకు తెలియని ప్రజలు ఎక్కడైనా కనబడితే నేనుంటే వాళ్ళ మధ్యలో తప్పకుండా పాడుతాను. తప్పకుండా ప్రభుని గనపరుస్తాను. వాళ్ళకి అర్థం అవ్వాలి, ఈ వ్యక్తి యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు అనే మాట వారు కలిగి అర్థం చేసుకోగలగాలి. తప్పకుండా వారి మధ్యలో దేవుని గురించిన పాట ఖచ్చితంగా పాడేస్తాను. ఎందుకంటే ఆయన గురించి నేను ఏదో విధంగా ప్రకటన చేయాలి అనే ఒక గొప్ప ఉద్దేశం. ఇతను అంటున్నాడు, దేవుని ఆలయములో సాష్టాంగపడి ఆయన్ను ఆరాధన చేస్తున్నాడు. ఆయన పేరును గొప్ప చేస్తున్నాడు. ఆయన వాక్యం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. దేవుని యొక్క అనుగ్రహాన్ని అతను పొందుతున్నాడట. ఎలాగ పొందుతున్నాడు అని అడిగితే దావీదు చెప్తారు, నేను దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, దేవుని పేరున గొప్ప చేస్తానని. అందుకని నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తానని యేసు ప్రభువారు చెప్పారు. కనుక నీవు దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండటానికి ఈ రోజు నుంచి ప్రయత్నించే. తప్పక దేవుని అనుగ్రహము నీ మీద, నీ కుటుంబం మీద ఉంటుంది. ఇంకా చెప్తున్నారు, నేను ఏ రోజైతే ప్రార్థన చేశానో ఆ రోజే నాకు జవాబు దొరికేసింది. కొంతమంది అంటుంటారు, ఎంతకాలం బట్టి ప్రార్థన చేస్తున్నానో ఇంకా దేవుడు జవాబు ఇవ్వలేదు. కారణం ఏంటంటే నీలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తావు, ఇతరులను ద్వేషించి అలాంటి మనసు లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తావు, దేవుని క్షమాపణ కోరకుండా ప్రార్థన చేస్తావు, నీ చెడుతనాన్ని విడిచిపెడతానని పశ్చాత్తాపంతో కలిగిన మనసు కలిగి ప్రార్థన చేయవు. మరి దేవుడు నీ ప్రార్థన వినలేదని, జవాబు ఇవ్వలేదని చెప్తావెందుకు? దావీదు ఏం చెప్తున్నాడు, నేను ఏ రోజైతే ప్రార్థన చేస్తున్నానో ఆ రోజే నాకు జవాబు వచ్చేస్తుంది. నువ్వు సంవత్సరాల తరబడి ఒకవేళ ప్రార్థన చేసిన జవాబు రాలేదా, బాధపడకు. ఒకవేళ ఆయనే ఆలస్యం చేస్తున్నాడేమో నీ పట్ల కార్యము చేయటానికి, లేకపోతే ఇంకా నీవు నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా మార్చుకోలేదేమో. అందుకనే ఇక మీదటి నుంచైనా నీ హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచుకోవటానికై ప్రయత్నం చెయ్యాలి. మరి దావీదు అనుభవాన్ని నీవు కూడా కలిగి ఉంటే ఎంత సంతోషం. నేను ఏ విషయమై ప్రార్థన చేస్తానో, ఏ రోజు కార్యం జరగాలనుకుంటానో ఆ రోజే జరుగుతుందనే సాక్ష్యం చెప్పేటట్లు ప్రభు నీ జీవితంలో ఘనమైన కార్యము చేయబోతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని వాక్యాన్ని బట్టి కీర్తనకారుడు ప్రభుని స్తుతిస్తున్నాడు. అతను ఇలా సెలవిస్తున్నాడు, నా జీవితంలో నా ప్రాణము అధైర్యపడినప్పుడు, బలమును కోల్పోయినప్పుడు నా అంతరంగంలో బలాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తున్నావు. నిన్ను గూర్చిన మాటలు రాజులు విన్నప్పుడు నీకు కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే నీ మాటలు ఇతరులు కూడా వినగలుగుతున్నారు. ఆయన మార్గాల గురించి పాటలు పాడి ప్రభుని కనపరుస్తాడట. మరి ఆయన చేసిన కార్యాలను బట్టి కనీసం స్తుతి అయినా అర్పిస్తున్నావా? దేవుని గణపరచవలసిన వ్యక్తివై ఉండి, ఆయన గొప్పతనాన్ని పొగడవలసిన వ్యక్తివై ఉండి మౌనంగా ఉండవద్దు. యెహోవాది ఉన్నతమైన స్థానం. ఆయన ఎవరైతే అణగారిపోయిన ప్రజలు ఉన్నారో, దిక్కుమాలి స్థితిలో ఉన్నారో, ఆపదల్లో ఉన్నారో తప్పక వారిని బ్రతికిస్తాడట, రక్షిస్తాడట. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఆయన నువ్వు కలిగిన ఆపదల్లో నుంచి తప్పక బ్రతికించే దేవుడు, విడిపించే దేవుడు.
నీకు మేలు చేయటానికి ఆయన చేయి చాపుతూ ఉన్నాడు. ఆయన కుడి చేయి నిన్ను రక్షించటానికి సిద్ధంగా ఉంది. నీ పక్షాన దేవుడు కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక అధైర్యం చెందక ప్రభు కృపను బట్టి నిరంతరము ఆయన స్తుతించు, ఆయన్ను ఘనపరచు. నీ పట్ల యెహోవా కార్యాలు చేయబోతున్నాడు. కీర్తన 137లో వారు బాధతో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు. దేవుని ఘనపరచాలని కోరినప్పుడు వారు ఒక సందేశాన్ని పాట రూపంలో వారికి అందించారు. వారు చెప్తున్నారు, మమ్మల్ని అవతల ఒడ్డుకి వెళ్ళిపోని, ఎందుకంటే ఓప్రటిష్ నది వాళ్ళకి అడ్డుంది. మేము నది దాటి వచ్చాం కదా, నది అవతలకు వెళ్ళిపోని మమ్మల్ని, అప్పుడు పాట పాడతాం. ఎందుకంటే మా ప్రాంతంలో అడుగు పెడితే మాకు సంతోషం. మీ దగ్గరుండి నేనేం పాటలు పాడతాను, మేమేం పాటలు పెడతాము అని చెప్తున్నారు వాళ్ళు. వారు కోరిన ఉల్లాసమునకు వీళ్ళు చెప్పిన పాట జవాబు ఏంటంటే, మీ పిల్లలను ఇప్పటికైనా దేవుల్లో పెంచండి. శత్రుత్వం, మూర్ఖత్వం అనే తిరుగుబాటు స్వభావం అని ఇతరులను బానిసత్వంగా చూసేటువంటి చెడ్డ మనసును విడిచిపెట్టండి అని చెప్పి, మీకు బుద్ధి లేకపోతే పోయింది, మీ పిల్లకైనా బుద్ధులు చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ 138వ కీర్తనలో దావీదుకి దేవుని స్తుతించాలనే మనసు కలిగి ఎక్కడైనా ఎవరి ముందైనా నేను దేవుని స్తుతిస్తాను, ఆయన భయం నేను భయపడుతున్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చినవాడు ఆయనే, నేను కృంగినప్పుడు లేవనెత్తినవాడు ఆయనే, నా గుండెల్లో బలాన్ని పుట్టించిన వాడు ఆయనే. కనుక ఆయన నిత్యము స్తుతిస్తాను, ఆయన ఘనపరుస్తాను అని చెప్తూ, ఆయన ఏంటి ఎలాంటి వాడో వర్ణిస్తూ, నా ఆపదలో నేను చిక్కుబడి ఉంటే ఆయన నన్ను బ్రతికించే దేవుడు, నేను లేవలేని పరిస్థితిలో ఉంటే లేవనెత్తే దేవుడు, నా కార్యాలు సఫలం కాలేదు అని బాధపడుతుంటే సఫలం చేసే దేవుడు, అలాంటి దేవుని నేను నమ్ముకున్నాను అంటున్నాడు. కనుక అలాంటి గొప్ప దేవుని నమ్మిన నీవు కూడా దావీదు వలె స్తుతించు, ఆయన దగ్గర నుంచి బలాన్ని, ధైర్యాన్ని పొందు, అనేక మందిలో ప్రభు కొరకు సాక్షిగా జీవించు. నీ పట్ల దేవుడు తన కార్యములను జరిగించి నిన్ను సంపూర్ణమైన ఆనందం చేత నింపి దైవ భయము, దైవ భక్తిలో నీ బ్రతుకును నడిపించునుగాక. ఆమేన్.